హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబ్లిక్స్ అకాడమీ. డిజిటల్ మార్కెటింగ్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ బ్యాక్డోర్ జాబ్స్ ఉంటాయా లేదా టాపిక్ డిస్కస్ చేద్దాం. 1 వీక్ బ్యాక్ ఒక అబ్బాయి వచ్చాడు మన ఇన్స్టిట్యూట్కి. సో నాకు ఆన్ జాబ్ సపోర్ట్ ఇవ్వండి, ఇస్తే సరిపోతుంది, నేను డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేసుకుంటా అన్నాడు. ఓకే, ఆన్ జాబ్ సపోర్ట్ కావాలన్నావు కదా, అసలు ఎందుకు అని అడిగితే, ఏం లేదు సార్, నాకు జాబ్ వచ్చింది ఆల్రెడీ, నేను ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి జాబ్ కొట్టేశాను అని చెప్పాడు. ఏంటి, ఏం కొట్టావు జాబ్ ఏంటని అడిగితే, లేదు సార్, నాకు ఏం అవసరం లేదు, మీరు నాకు జస్ట్ సపోర్ట్ ఇవ్వండి చాలు, ఆన్ జాబ్ సపోర్ట్ అన్నాడు. ఓకే, ఇస్తాం, దాన్నే ఉంది, డెఫినెట్గా ఇస్తాం అని చెప్పేసి బిఫోర్ దట్ ఒకసారి ఆఫర్ లెటర్స్ చూపించమని రిక్వెస్ట్ చేశాను అబ్బాయిని. సో అతి కష్టం మీద ఆఫర్ లెటర్స్ చూపిస్తే అబ్బాయికి హీ డోంట్ ఎనీథింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, బేసిక్స్ కూడా రావు. ఒక అంత 4.5 lakhs సిటీసీ వాళ్ళు ఆఫర్ చేశారు. 4.5 lakhs సిటీసీ ఆఫర్ చేశారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఇమీడియట్గా కంపెనీని చెక్ చేసుకోవచ్చు కదా, నేను ఏం చేశానంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటుంది ROC, దానిలో చెక్ చేశాను. యాజ్ వెల్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అని చెక్ చేశాను. నథింగ్, ఏమీ లేదు. అండ్ వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే, వాళ్ళకి అబ్బాయికి టాస్క్ అసైన్ చేశారు. సో అసైన్ చేసి ఎలా టాస్క్ అసైన్ చేశారని మైక్రోసాఫ్ట్ టీమ్స్లో అసైన్ చేశారు. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంట. సో ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదంట, జస్ట్ టాస్క్ అసైన్ చేస్తే టాస్క్ అవుట్పుట్ ఇవ్వాలంట అని చెప్పాడు. ఓకే ఫైన్. సో నీకు ఎలా వచ్చింది జాబ్ అని మళ్ళీ కొంచెం స్ట్రెస్ చేస్తే అబ్బాయి ఏం చెప్పాడంటే, మొత్తం మీద నేను అడిగా ఎంత పే చేసే అమౌంట్ అని అడిగితే, నేను 1.5 lakh పే చేశాను సార్, రిఫరెన్స్ స్ట్రాంగ్ జాబ్ అది అని చెప్పాడు. ఓకే ఫైన్, అయిపోయింది. సో నేను నీకు రిఫరెన్స్ ఎవరు ఇచ్చారంటే ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చారు, కన్సల్టెన్సీ త్రూ జాబ్ వస్తుందని చెప్పాడు. ఓకే, టాస్క్లు ఏమి ఇచ్చారంటే టాస్క్ చూసాం. సో టాస్క్ చూస్తే ఫస్ట్ టాస్క్ ఏమి ఇచ్చారంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఒకటి ఉంది, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి నువ్వు టాస్క్ చేయాలి. టాస్క్ ఏంటి, ఒక లోగో డిజైన్ చేయమన్నారు. సో టిపికల్గా లోగో డిజైన్ అని చెప్తారు, డిజిటల్ మార్కెటర్కి చెప్పరు. సో ఎవరు చేస్తారు, అది గ్రాఫిక్ డిజైనర్ చేస్తారు. ఓకే, ఏమి ఇచ్చారో టాస్క్ ఇచ్చి, నువ్వు ఒక మంచి ఫేమస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉన్నాయో రెఫరెన్స్ ఇచ్చి దానిలాగా లోగో చేయమంటే అబ్బాయి నానా కష్టపడి కెమెరా డిజైన్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఇచ్చారు, నువ్వు అర్జెంట్గా వెబ్సైట్ డిజైన్ చేయి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు సీనియర్ కదా, ఈ టాస్క్ ఇస్తున్నాను, నువ్వు చెయ్యి అంటే, ఓకే మేడం చేస్తాను మేడం అన్నాడు. ఎవడో లేడీ పేరుతో మాట్లాడుతున్నారు మైక్రోసాఫ్ట్ టీమ్స్లో. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, మళ్ళీ అబ్బాయికి ఏమో రాదు, ఏం తెలియదు కదా, టాస్క్ ఏందని అడుగుతారు. సో ఈ అబ్బాయి దగ్గర అవుట్పుట్ లేక నాకు గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అని చెప్పి ఏవో స్టోరీస్ చెప్తాను చాట్లో చూస్తున్నా. సో ఆఫర్ లెటర్ ఇచ్చారు, అంతా ఇచ్చారు, బాగానే ఉంది. సో చివరికి ఏమవుతుందంటే, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ సినారియో, అబ్బాయికి టాస్క్ ఇచ్చారు కదా, అబ్బాయి ఎలాగో టాస్క్ చేయలేడు. సో చేయలేకపోతే ఏం చేస్తారు, టాస్క్ చేయలేకపోతున్నావు, నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టావని చెప్పేసి శాలరీ హోల్డ్ చేసేసి, సో నువ్వు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాను, దానిలో ఇది రాంగ్ అని తెలిపిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి డ్రామా స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్లో మీకు చెప్పేది ఏంటంటే, మీకు షుడ్ బి కేర్ఫుల్. ఎందుకంటే జాబ్స్ అనేవి మార్కెట్లో మీకు రావాలి అంటే కనుక మీకు స్కిల్ ఉండాలి. మీకు స్కిల్ లేకుండా ఎవరో హైర్ చేసుకోరు. సో బ్యాక్డోర్ జాబ్స్ అనేది ఏంటంటే, సో నీకు బాగా స్కిల్ ఉండి, ఓకే, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కోసం HR టీమ్కి ఏదో ఆ ప్రాసెస్లో కొంచెం హెల్ప్ చేస్తారు తప్పిస్తే, అసలు ఏం స్కిల్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా, సో మీరు బ్యాక్డోర్లో పెట్టేస్తే మీరు సక్సెస్ అయితే కారు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.